సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తామంటున్నారు కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు. గంటలోపు ప్రయాణానికి టికెట్ ధర 2,500 రూపాయలు ఉండేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామన్నారు ఆయన. ఇకపై ఎయిర్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లోని విమానాశ్రయాలను నిర్మిస్తామంటున్న అశోక్ గజపతిరాజుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. సివిల్ ఏవియేషన్ న్యూ పాలసీపై మనతో మాట్లాడేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, వాళ్ళ కేంద్ర మంత్రివర్గం కొత్త పాలసీని ఆమోదించింది. ఇందులో ముఖ్య అంశాలు ఏంటి? ముఖ్య అంశాలు ఏంటంటే మన రీజనల్ కనెక్టివిటీకి ఒక ప్రాధాన్యత ఇవ్వడం, ఎందుకంటే తద్వారా మన ఎకానమీ కూడా ఆ ప్రభావం వస్తుంది. ఇది మంచిది. కొన్ని నెలల నుంచి దీనిపైన వర్కౌట్ చేస్తూ ఉన్నాం. సో ఆ హైలైట్స్ అయితే అందరికి వచ్చేస్తున్నాయి, అందున్నాయి. సో మనం ఇది అచీవ్ అయ్యి ఇప్పుడు ఇది లైటెస్ట్ యాక్టివిటీ కాదు. సో ఆ యాంగిల్స్లో కామన్ మ్యాన్ కూడా అందేటట్లా చేయడం, ఇది ఒక ఇండిపెండెంట్ మీరు తీసుకున్న నిర్ణయాల్లో చాలా లిమిటెడ్ లొకేషన్లో ప్యాసింజర్స్ ఉండే వాళ్లకు ప్రయారిటీ ఇచ్చే దిశగా ఇందులో నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది. అందులోకి ఇప్పుడు ఉన్న మెట్రో సిటీస్ కాదని మెట్రో సిటీస్కి ఎలాగైనా తన బలం ఉంది. ఆ బలం పైన వారు ఎలాగైనా గ్రో అవుతారు. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ ఫ్లయింగ్ టు అవర్ రీజనల్ కనెక్టివిటీ, రూరల్ ఏరియాస్, టూరిజం పొటెన్షియల్ ఏరియాస్. రాష్ట్ర ప్రభుత్వాలకి అక్కడ గ్రోత్ సెంటర్స్ కొందరు చేస్తూ ఉంటారు. ఆ ఏరియాస్కి తీసుకెళ్తే ఇది ఎకానమీకి కాంట్రిబ్యూట్ అవుతుంది, ఇది కూడా గెయిన్ అవుతుంది. ఈ పాలసీ రావడం వల్ల ప్రయాణికుల సంఖ్య ఎయిర్కి సంబంధించి పెరిగే అవకాశం ఉన్నాయి. మార్కెట్ గ్రోత్ విషయంలో ఏ విధంగా ఉండే అవకాశం? ఎందుకంటే ఇప్పటికే ఎయిర్ ఇండియా ఇప్పుడిప్పుడే లాభాల్లో పడుతుంది. చూడు, ఎయిర్ ఇండియాకి దీంతో ముడి చుట్టడం మంచి పద్ధతి కాదు. ఈ రీజనల్ కనెక్టివిటీని మనం ప్రోత్సహించాలి. ఎయిర్ ఇండియా ఇస్ అన్ ఎయిర్లైన్, ఓ మంచి ఎయిర్లైన్. దే హ్యావ్ టు వర్క్ టుగెదర్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్. టార్గెట్ ఏంటి సార్? ఈ న్యూ పాలసీ వల్ల ప్యాసింజర్ సంఖ్య పెంచాలనుకుంటున్నారు. అలాగే మార్కెట్కి సంబంధించి టార్గెట్స్ ఏమన్నాయి 5 years లో? చూడు, ఇప్పుడు ఏంటంటే మొత్తం టికెటింగ్ ఒక స్థాయిలో నడుస్తుంది. అందరూ అనుకునేది ఏంటంటే ఆ స్థాయి చాలా లో లెవెల్లో ఉంది, ఇంకా పెరగవచ్చు. ఆ పొటెన్షియల్ హైగా ఉంది. ఆ పొటెన్షియల్ని మనం హార్నెస్ చేయాలి. థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో సామాన్య మానవుడికి పూర్తి స్థాయిలో కనెక్టివిటీ లేని ఎయిర్పోర్ట్స్లో కూడా 2,500 క్యాప్తో ఫిక్స్డ్ ప్రైస్తో టికెట్ను అందుబాటులో ఉంచుతూ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్కు, మెట్రో సిటీస్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్కు కనెక్టివిటీ పెంచే దిశగా ఈ న్యూ పాలసీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మొత్తంగా రాబోయే రోజుల్లో మెట్రో సిటీస్తో పాటు రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కూడా ప్యాసింజర్స్తో కలకల్లాడే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రకటించారు. కెమెరామెన్ అరుణ్తో సురేష్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.